ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. విషయ జ్ఞానాన్ని సేకరించుకుంటూ కూడా వస్తున్నాం కదూ! సో, మరి అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. ఇవాళ కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వీరు వారి అనుభవ జ్ఞానం నుండి అంటే ధ్యానం చేసి వీరి అనుభవం పొంది ఆ అనుభవ జ్ఞానంతో వీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఆ అనుభవ జ్ఞానం వీరి జీవితంలో ఎలా దానిని ఇంప్లిమెంట్ చేసి తెచ్చుకున్నారు మార్పులు, ఈ విషయ జ్ఞానాన్ని అంతా కూడా సేకరించుకుందాం ఇవాళ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. యాక లక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. అమ్మా నమస్తే మీకు. ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ. సాష్టాంగ చిత్తకూడు నమస్కారాలు, చిత్తకూడు ధన్యవాదాలు. నా పేరు యాకలక్ష్మి, మాది జనగాము. మా సార్ ఏఎస్ఐగా డ్యూటీ చేశారు. పత్రి సార్తో నా ప్రయాణం ఈరోజు మళ్ళీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు మేడం, చెప్తున్నాను. నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు బాగా మోకాళ్ళ నొప్పులతో బాధపడ్డాను. ఆ తర్వాత 2010లో పక్షవాతం వచ్చింది, మొత్తము కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఒక సంవత్సరం అంతా హాస్పిటల్ పాలే తిరిగాము, చాలా లక్షలు ఖర్చు పెట్టాము. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్ తిరిగిన తర్వాత అన్ని అయిపోయాయి, అన్ని అయిపోయాయి. హాస్పిటల్ కంచి 2 రోజులు అయితే బతికది, చనిపోతుంది, మీకు వేసి ఉండడం, తీసుకపోండి అని మా సార్ మద్దూరులో వేశారు. తీసుకొచ్చి అందరు చుట్టాలు వచ్చి మందలిచ్చిపోతున్నారు. ఆ క్రమంలో మల్లికార్జున అని మా బంధువు పిరమిడ్ మాస్టర్, ఆయన వచ్చి ఏం కాదు బతుకుతావు, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి బతుకుతావు, ఏం కాదంటే నేను ఏం మొత్తం కాళ్ళు చేతులు లేవై కదా నాన్న, నేనేం శ్వాస మీద ధ్యాస ఎట్లా పెట్టాలా, శ్వాస అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది అని అడిగాను. అడిగితే ఆనాపాన సతి ధ్యానం చెయ్యి, నువ్వు చేస్తే బాగుంటావు, లేస్తావు, ఏం కాదు నీకేం లేదని చెప్పాడు. ఆ రోజు శ్వాసని గమనించాను. అప్పుడు సార్కి ఇంత చిన్న ఫోటో ఇచ్చిపోయాడు, ఇదే మన గురువు గారు అని. అప్పుడు స్టార్ట్ అయింది పత్రి సాగుతో నా ప్రయాణము. ఆ ఫోటో మెత్త కింద పెట్టుకొని ఆ శ్వాసనే గమనించుకుంటూ వచ్చాను. ఒక 4 రోజుల తర్వాత కొంచెం చేతులు కదిలాయి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత పత్రి సార్ ఒక జీవిత చరిత్ర బుక్ వేశాడు, బెడ్ మీదనే వేశాడు. అయితే నేను ఇది చదువు అని అంటున్నాడు వాయిస్. నాకు చదువురాదు సార్, మరి నేను ఎట్లా చదవాలని నేను అంటున్నా. అంటే చదువుతుంది, ఇది పట్టుకొని చదువుతావు, నీ చేతులు ఎత్తాయి చదువు అని అన్నాడు. ఇక అప్పుడు ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ కొంచెం ఇంటి మార్కు పెట్టి మా సార్ని అడిగేదాన్ని వచ్చినాక. అలాగా నేను ధ్యానం 41 రోజు వరకే లేచి కూర్చుని నా పనులు నేను చేసుకోబెడుతున్నా. అంతకు ముందుకు మా సార్ డ్యూటీకి పోయి నా పనులు చేసేవారు. 2 సంవత్సరాలు నాకు సేవ చేశాడు మా సారు. అన్ని చేశాడు, తినబెట్టాడు. ఇక 41 రోజు వరకు నేను ధ్యానం చేసుకుంటూ నేను లేచి కూర్చున్నా, అన్ని నా పనులు నేను చేసుకుంటున్నా. అవి చేసుకున్న క్రమంలో సార్ ఫోటో చూసుకున్నాడు, అప్పుడప్పుడు వీడియోలు వినుడు. సారీ ఈ వీడియో వినుకుంటా ధ్యానం సర్వరోగ నివారణి అని అంటే, నా విషయంలో సర్వరోగ నివారణ నేను ధ్యానం చేసి ఆనాపానసతి ధ్యానం చేసి నేను ఆరోగ్యం కాపాడుకొని ఈ సర్వరోగ నివారణి అన్న పదవిని సార్ అన్న పదవి పట్టుకొని, పత్రి సార్ అన్న పదవి మా మాట పట్టుకొని, అప్పటికి సార్ తెలియదు, ఆ వీడియోలు వినడమే, పత్రి సార్ అన్న మాట పట్టుకొని నేను సర్వరోగ నివారణి ధ్యానం అని నా జీవితంలో చాలా ఆనందంగా ఆ ధ్యానం చేసుకుంటూ సర్వరోగ నివారణ అన్న పదవి ఆ మాటతో నేను సారు వాయిస్తో నేను ఆరోగ్యం బాగు చేసుకున్నా. సకల భోగ కారిణి అని అంటే నేను ఆత్మని, శరీరాన్ని కాదు ఆత్మని అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నా. సకల భోగ కారణం సార్ అన్నమాట. ఇదివరకు భౌతికంలో ఉండుకుంటూ ఇవన్నీ ఆలోచనలతోటి నేను ఏమీ ఆలోచనతో నేను ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేదాన్ని. సకల భోగ కారణం అంటే చాలా ఆనందంగా సంతోషంగా అన్ని భోగాలు అనుభవించుకుంటూ ధ్యానం చేసుకుంటూ చేస్తున్నా. 2012 వరకు నేను ధ్యానం చేసుడు, ఫంక్షన్ హాల్లో 2 సంవత్సరాలు క్లాసులు పెట్టాము మా సారు నేను. అప్పుడు బాగా సక్సెస్ అయింది. ఒక వయసు అమ్మాయి కూడా వస్తుంటే నేను ఆమె కొంచెం మెంటల్ ఉంటే ఆమెను తీసుకొచ్చి బాగు చేశాను. అప్పటికి కూడా
ఆమె మంచిగా అయింది, ఇప్పుడు డ్యూటీ చేసుకుంటుంది. పత్రి సారు చెప్పిన ప్రతి ఒక్క మాటని, సర్వరోగ నివారణ సకల భోగ కారణి సత్య జ్ఞాన ప్రసాదిని అంటే ఆ బుక్ చదువుకుంటే నా జ్ఞానం నేను తెలుసుకున్నా. నేనేంటిది నేను చదువు నాకు చదువు రానిది, నాకు సార్ బుక్ చేసినాక నాకు చదువు వస్తుంది. ఈ చదువు నేర్చుకున్నా. ఈ ధ్యానంతో చదువు వస్తుంది, నాకు చదువు రాని చదువు నేర్చుకున్న, సారు బుక్ ఇచ్చిన చదువు నేర్చుకున్న, సత్య జ్ఞాన ప్రసాదిని అంటే చదువు జ్ఞానం, ఈ జ్ఞానం నేర్చుకున్నా. ఈ ఆరోగ్యం కాపాడుకుంటూ, ఈ ధ్యానం చేసుకుంటూ, ఎక్కడ శాకార ర్యాలీ అయితే ర్యాలీకి పోయేదాన్ని, పోతా. సార్ ఇక్కడికి వస్తుండు అంటే పోయి సార్ దగ్గర పోయి కలవడం. మేము ఈ మధ్య ధ్యానం చేసి లేచిన తర్వాత 2 సంవత్సరాలు క్లాస్ పెట్టినాం. ఆ క్లాస్ పెట్టిన తర్వాత మళ్ళా ఒక రోజు సిద్దిలగుట్టలో పిరిమిడి కట్టినాం. అప్పుడు సార్ ఓపెనింగ్కి వచ్చాడు. వచ్చి ఇక్కడ అన్నసత్రం కట్టాలంటే అన్నసత్రం కట్టిపించినాం. ఒక జంట వచ్చి కట్టిండు. కట్టిన తర్వాత ఓపెనింగ్ అప్పుడు సార్ మళ్ళీ వచ్చి మా ఇద్దరిని పిలిచిండు. మీరు రండి అని పిలిచిండు. పిలిచి మాకు అన్నసత్రం ఒప్పచెప్పిండు, మీరు ఇది నడిపించాలని. అలాగా ఒక సంవత్సరంన్నర నడిపించాం. అన్నసత్రం కూడా చాలా బాగా నడిపించాం. రోజు 20-30 మందికి మేము భోజనాలు పెట్టేది. ఇలాగా చేస్తున్నాం మాస్టర్. ప్రతిసారి ప్రతి ఒక్క మాటని మేము ఆచరించుకుంటాం. మా ఇద్దరాలు మొగలం ఆచరించుకుంటా. మేము 2013లో సత్రి సార్ అప్పుడు ఫోటో చూడడమే. సారు నాకు తెలియదు. 2013లో ఇట్లా ఇక్కడికి ఒకసారి మా ఒక మాస్టర్ బిడ్డ కొడుకు పెళ్లికి వస్తున్నాడు. వస్తుంటే మీరు సార్ దూరా అని పిలిచారు. పిలిస్తే పోయినాము. చాలా దూరం ఉన్నాము. సార్ నేను చాలా దూరం ఉన్నాము. 30 కిలోమీటర్ల నుంచి ఉరికొచ్చినాం. ఉరికొచ్చి పెద్ద గేట్ కాడ, ఫంక్షన్ హాల్ గేట్ కాడ ఉన్నాం. అప్పుడు సార్ చూశాడు నన్ను. చూసి ఇరా అని పిలిచిండు గట్టిగా. అంత మందిలో ఇక రా అని పిలిచిండు. పిలిస్తే పోయాను దగ్గరికి. పోయినావు కదా, ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే పోయాను, మీరు పిలిస్తే వచ్చాను అన్న. అంటే జబ్బ మీద కొట్టాడు, నువ్వు పునర్జన్మ ఎత్తినవు పో అన్నాడు. ఆ రోజు కానుంచి నాకు ఏమిస్తావు అన్నాడు. పిరిమిస్తా సార్ అన్న. ఆ సార్ మాట మించి మేము చిత్తలగుట్ట అక్కడ పిరిమిడి కట్టి మా అమౌంట్ షేర్ చేసుకొని చాలా బాగా నడిపించాము. ఆ సార్ని పునర్జన్మ ఎత్తినవు పో అని అన్న క్రమంలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి స్కూల్కు వెళ్ళి క్లాస్ చెప్పడం, పిల్లలకు క్లాస్ చెప్పడం. అయితే మళ్ళీ ఒక రోజు ఇట్లానే సారు జనగాంకి వచ్చిండు. వచ్చిన తర్వాత సార్కి వడ్డించుకుంటా, సార్ నేను ఊకే ఇప్పుడు ఈ ధ్యానము అనేది ఊకే పోవాలి చెప్పాలనా సార్ అని అడిగిన సార్ని. అడిగితే ఇంకేం లేదు చెప్పడు, నువ్వు ఎట్లా బతికినావు, ధ్యానానికి వచ్చేట్లేదు ఎట్లా బతికినావు, అదొకటి చెప్పు చాలు నీ జీవితం అంతా అని సార్ చెప్పాడు. ఆ మాట సార్తోనే ఈ పునర్జన్మ సాధించిన నాకు ఈ పునర్జన్మ సాధకతం చేసుకోవాలి, నేను ఇంకా సాధించాలి, ఇంకా దానం, ఇంకా సేవ చెయ్యాలి ఇంకా అనే నా తపన చేస్తున్నా. ఇప్పటిదాకా ధ్యానం చేయడము, మేము ఆ గుట్ట కంచి వచ్చేసాం. వచ్చినాక ఇక్కడ పిరిమిడి కట్టుకున్నాం. పిరిమిడి కట్టుకున్నాక గుట్ట నుంచి వచ్చి పిరిమిడి కట్టుకున్నాం. పిరిమిడి కట్టుకున్నాక నేను పరిశాన్ అయితే ఇంకా మా పువ్వులు అనేది నేను ఈ హింస చాకర ర్యాలీలా విన్నాం కదా, ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదని చాకర ర్యాలీ విన్నాం కదా. విన్న కాడ నుంచి మేము ఇక అసలు మొత్తం శాకారిని అయిపోయినా. 2012లో నేను శాకారిని అయిపోయినా. మొత్తం ఇద్దరం తిరిగి శాకార ర్యాలీ అయిపోయిన తర్వాత మేము పిరిమిడి కట్టినంత మొత్తం కూరగాయలతోనే మేము అలంకరణ చేసాం, పువ్వులు ముట్టుకోకుండా చేసి పిరిమిడి ఓపెనింగ్ చేసాం. అంటే మాస్టర్ నేను అనుభవాలంటే కొద్దిగా చెప్తున్నాను మాస్టర్. మన పత్రి సార్తో నా ప్రయాణం ఎలా జరిగింది అని చెప్తున్నాను. ఇప్పుడు నాకు సార్ ఎక్కడికి వచ్చాడు, పలాని కాడికి వస్తుండు సార్ అంటే ఉరికేదాన్ని. అంత మందిలున్నా నాకు సార్ పిలిచి నా సంగతి ఏం సంగతి మేడం అనేది సార్, ఓకే సార్ ప్రచారం చేస్తున్నాను, స్కూళ్ళలోకి పోతున్నాను సార్, క్లాసులు చెప్తున్నాను అని చెప్పేదాన్ని సార్కి. ఊర్ల పంటి పోతున్నాను, ఊర్ల పంటి పోయి ఎవరు పిలిచినా పోయి మా సార్ నేను ఇద్దరం పోయి వాళ్ళకు ధ్యానం చెప్పి శాకారం గురించి చెప్పి ధ్యాన జగత్ శాకార జగత్ ధ్యాన బుక్కులో రాపిచ్చి ధ్యానం చెప్పి వస్తాం. కరపత్రాలు పంచుతాం. ప్రతి సండే పోయి ఒక్కొక్క ఊరికి పోయి కరపత్రాలు పంచుతాం. ఈ కోరిక పత్రి సారు తోటి మేము నడిచే ప్రయాణం మొత్తం శాకారం ర్యాలీలు తిరగడము, శాకారం మంది వాళ్ళ కొత్తలకు ధ్యానం చెప్పడము, కరపత్రాలు పంచడం. ప్రతి ఆదివారం ప్రతి ఒక్క ఊరికి పోతాం. ఊరికి పోయి అందరం జనగా మాస్టర్లం పోయి ఊరికి కరపత్రాలు ఇచ్చి ధ్యానం చెప్పి మాంసారం మంచి బంద్ చేయాలని చెప్పి
వస్తాం. అయ్యా ఈ 2012 కాడి నుంచి ఇప్పటిదాకా అయితే 2013 నుంచి నేను అప్పటి వరకు సార్ నాకు ఫోటో చూసిన కాబట్టి అప్పుడు ఫంక్షన్ హాల్కి వచ్చి రావే నువ్వు పునర్జన్మ ఎత్తున అని చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి నేను కడతాలకు పోతా. ప్రతి ఇయర్ కడతాలో 10 రోజులు ఉంటాం. 10 రోజులు ఉంటే అన్న సత్రం ఎక్కడనైనా సరే పత్రి సారు నన్ను డిసెంబర్ 21 నుంచి మేము 31, 32 2 తారీఖు దాకా మేము కడతాలకు అన్నీ ఉంటాము. ఆ ఎప్పుడు అన్నం వడ్డించిన ఎంత దూరం ఉన్నా మేడం గారా అని పిలిచేవారు సారు నన్ను. అంటే నేను ఇప్పుడు కూడా ప్రతి సారు నాకు ఇచ్చిన ఈ జ్ఞానము ఈ అయ్యా ఈ పునర్జన్మ ఇప్పటి వరకు కూడా నేను సార్ రాసిన బుక్కులన్నీ చదువుతా. ప్రతి ఒక్క బుక్ చదువుతా. నేను ఇప్పటి వరకు రాసుడు రాదు, బడికి పోలేదు, చదవలేదు, వాళ్ళు కూడా రావు, కానీ పత్రి సార్ రాసిన బుక్కులన్నీ చదువుతా. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క బుక్ చదువుతా. అయితే ఆ జ్ఞానం నాకు పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం, చదువు జ్ఞానం నాకు పత్రి సార్ ఇచ్చిన భాగ్యం. పత్రి సార్తో నేను చేసుకున్న ప్రయాణం ఇది నాది. నాకు ఏ మాత్రం నువ్వు బతకవు, నువ్వు లేదు, నువ్వు హాస్పిటల్ నువ్వు చివరి స్టేజ్ అన్న క్రమంలో నాకు సారు పరిచయం అయ్యి సార్ నాకు ఇచ్చిన ఈ జీవితము నేను సార్కే అంకితం చేశాను. ప్రతి ఒక్క ఊరికి పోయి ధ్యానం గురించి చెప్పి సాకారం గురించి చెప్పి వస్తున్నాం. ఇట్లా జరుగుతుంది మాకు. ఎక్కడ ర్యాలీలైనా ఉరుకుతాను, ఎక్కడ ర్యాలీలైనా ఏ ఊరికి ర్యాలీలైనా పోతాం. అందరం మా జమ్యామస్తాలు అందరం పోతాం. పోయి అయిపోయి వస్తాం మేము. మరి ఇప్పటికీ అక్కడ అన్నదానం అనేది జరుగుతుందమ్మా? మీరు అక్కడ అన్నదానం స్టార్ట్ చేశారు? జరుగుతుందమ్మా, జరుగుతుంది. ఇప్పుడు అన్నదానం అక్కడ జరుగుతుందమ్మా. మనం పిరమిడ్ కట్టుకోవాలి. సార్కి ఇచ్చిన మాట అక్కడ మనము అమౌంట్ సేవ్ చేసినాము, కానీ అయినా నా సొంత పిరమిడ్ కట్టుకోవాలన్న సంకల్పంతో మేము వచ్చేసాము. మేము వచ్చేసి ఇక్కడ పిరమిడ్ కట్టుకున్నాము. పొద్దున 4 నుంచి 6 దాకా క్లాస్ నడుస్తుంది. మీరు 5 నుంచి 10 నుంచి 1 గంట దాకా నడుస్తుంది. 5 నుంచి ఇప్పుడు నడుస్తుంది. మాస్టర్లు ఉన్నారు. క్లాసెస్ అంటూ రోజులో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. రోజు క్లాస్ జరుగుతూ ఉంటాయి. 5 నుంచి 7, 6 మధ్యలో 4 గంటల నుంచి 6 గంటల దాకా, మళ్ళీ మార్నింగ్ 10 నుంచి 1 గంట దాకా మాస్టర్లు వస్తారమ్మా. క్లాసులు జరుగుతాయి. అయితే నేను కొన్ని అనుభవాలు ఒక్కొక్కటి మామూలు ఒక్కొక్కటి చెప్తున్నానమ్మా. మన పత్రి సార్తో నా ప్రయాణం ఎంత చక్కగా అంటే వైభోగం అమ్మ నాది. ఇప్పుడు సంతోషంగా వైభవంగా సాగుతుంది. పత్రి సార్తో ప్రయాణం వైభవంగా సాగుతుంది. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా సారు వాయిస్ నాకు ఏదైనా కావాలంటే ఇప్పుడు కూడా నేను వచ్చినాక కూడా 5 గంటలకు ధ్యానంలో కూర్చొని సార్ మరి ఏమింటే అనుభవాలు చెప్పాలంటే ఏం చెప్పాలా సార్ అంటే చెప్పేసాయి, ఏం కాదని అన్నాడు. ఇప్పుడు కూడా అంటే అమ్మా పత్రి సార్తో నా ప్రయాణము చాలా వైభోగం. నేను సత్యం తెలుసుకున్న సత్యం ఏంటంటే అమ్మా, నాది శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నా. ఇది శరీరం కాదు ఆత్మ సత్యం. ధ్యానం సర్వరోగ నివారణి అన్నప్పుడమ్మా నేను సర్వరోగ నివారణి అనేది నేను తెలుసుకొని ధ్యానం మంచంలో బెడ్లో పండుకొని నన్ను నేను తెలుసుకొని నేను నా రోగం నాది నేను బాగు చేసుకొని నేను బతికిన సత్య జ్ఞాన. సార్లో ఇంకా మీకు నచ్చినవి ఏంటి? ఏం తెలుసుకున్నారు ఇంకా సార్లో నచ్చనివి కూడా ఉంటాయి కదా, మరి నచ్చని విషయాలు కూడా ఉన్నాయా సార్లో? నచ్చని లేవు అమ్మ, సచ్చని లేవు, అంత నచ్చేది. సార్ విషయంలో అమ్మా నేను మొత్తం పొందిన జ్ఞానము సంతోషం వైభోగం ఏంటంటే కూర్చోవాలి ధ్యానం కూర్చోవాలి అన్న మాట నాకు ఇప్పటి వరకు నా చెవులో మోగుతుందమ్మా. కూర్చోవాలి కళ్ళు మూసుకోవాలి ధ్యానం చేయాలి అని నాకు ఇప్పటి వరకు సార్లో నచ్చింది ఇది అమ్మ. కూర్చోవాలి. ఇన్నేళ్ళు కష్టపడి నేను అప్పుడప్పుడు ప్రైవేట్ కొద్ది చిన్నగా వీడియోలు కూడా చేస్తామా. అయితే ఇన్నేళ్ళు సార్ మన కోసం కష్టపడి 30-40 ఏళ్ళు కష్టపడి ఇంతమంది ఒక మంది మన మీద ఒక మొలకలు ఇట్లా చల్లాడమ్మా. మొలకలు చల్లితే ఒక విత్తనాలు చల్లిన తర్వాత ఆ విత్తనాలు ఇప్పుడు మొలకలు అయ్యి విరవిల్లుతున్నాయి. సార్లో నచ్చని అంటూ ఏముండదమ్మా, అన్ని నచ్చేటియే. సార్ తోటి మా ప్రయాణము వైభోగం. ఇప్పుడు చూడమ్మా, ధ్యానం సర్వరోగ నివారణ అంటే నేను బాగా అయినా 10 మందికి బాగా చేద్దామని చెప్తున్నా, నా అనుభవాలు చెప్తున్నా, ధ్యానం చెయ్యాలని చెప్తున్నా. సర్వరోగ నివారణ నా ఆరోగ్యం బాగా చేసుకొని 100 మందికి నా ఆరోగ్యం గురించి చెప్తున్నా. అది నాకు సార్ ఇచ్చి పత్రాలు ఇచ్చిన నాకు భాగ్యమే కదా. అంటే జ్ఞాన ప్రసాదిని అంటే జ్ఞానం అనేది ఏంటిది, నన్ను నేను తెలుసుకున్నామ్మా. జ్ఞానం అంటే ఏంటిది నేను ఏ మాస్టర్ అడగకుండా అన్ని తెలుసుకుని ధ్యానంలో కూర్చొని జ్ఞానం అంటే సత్య జ్ఞాన ప్రసాదం అంటే నాకు జ్ఞానం దక్కింది, నా ధ్యానం నాకు చదువు వచ్చింది.
నేను వైభోగం సంతోషం అనేది అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు ఆనందంగా సంతోషంగా నేను అనుభవిస్తున్నా. మ్మ్. ఈ క్రమంలో అమ్మ నేను బాగా వచ్చిన తర్వాత మా అమ్మకు సేవ చేస్తానికి పోయినా. అదే హాస్పిటల్ పోతే ఆ సారు నా చుట్టూ ఇట్లా తిరుగుతుండే క్యాబిన్లా. నేనేమో ఎక్కడ చూసిన అంటే వాళ్ళు మొత్తం జూనియర్ డాక్టర్ సీనియర్ డాక్టర్లు మీటింగ్ పెట్టుకొని మేము మొత్తం లోపల పాటలు ఖరాబ్ అయిపోయినాయి, మేము బతకది 2 days కంటే ఎక్కువ బతకది, వేస్ట్ గా తీసుకొని మన సార్ వాళ్ళ సార్ చెప్పిన మళ్ళీ ఈ వచ్చి వాళ్ళ అమ్మకి ఎట్లా సేవ చేస్తాను అని అడిగిందమ్మా. మ్మ్. అడిగితే సార్ నేను ధ్యానం చేస్తున్నా అన్న. ధ్యానం అంటే ఏంటిది అన్నాడు. ముక్కులో గాలిని గమనిస్తున్నా అన్న. అంటే అది చేస్తే ఏమవుతుంది అన్నాడు. ధ్యానం సర్వరోగ నివారణ సకల భోగకారిని సత్య జ్ఞాన ప్రసాదిని అని మా సారు నాకు మా పత్రి సార్ చెప్పింది. సార్ ఇగో మా సార్ ఈయననే, ఈ సార్ చెప్పిన జ్ఞానమే నేను చేస్తున్నా, ఈ సారే నన్ను బతికిచ్చిండు, నా శ్వాసని నేను శ్వాసని గమనించుకుంటూ ఆనాపాన సాధన ధ్యానం చేసుకుంటూ నన్ను నేను తెలుసుకొని నేను ఆరోగ్యం కాపాడుకొని ఇప్పుడు 100 మందికి చెప్తున్నా సార్ అని చెప్పిన. మ్మ్. డాక్టర్లు డాక్టర్ ఎంత చక్కగా వచ్చి 2 గాలం ఓకే ఎంత సంతోషం అమ్మా, నువ్వు బతకనన్న దానివి నీ ధ్యానంతో నువ్వు బతికి 10 మంది బతికిస్తాను అంటే నీకు ఇంకా చరణం లేదు తల్లి, సంతోషం తల్లి అని ఆ డాక్టర్ దండం పెడితే ఆయన కూడా మన సార్ అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ ఉండే బుక్కులు ఆ బుక్ లో సార్కి ఇచ్చిన. అంటే అమ్మ ఒక బుక్ వాక్చత్రం అని బుక్ ఉండే సార్ రాసిందే. మ్మ్. ఆ వాక్చత్రం బుక్ చదివినాక నా వాకు నేను సరి చేసుకున్నాం. ఎట్లా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మౌనం ఉండాలి, ఆ ఫుడ్ ఎంతవరకు తినాలి. ఒక్క పూట తింటామ్మా ఇప్పటి వరకు. నాకు సార్ చెప్పిన జ్ఞానం, నా పత్రి సార్ చెప్పిన జ్ఞానం ఒక్క పూట తింటా, మ్మ్. మధ్యాహ్నం తింటా, మళ్ళీ తినను. మ్మ్. వాక్చేతు బుక్ అని చదివినాకమ్మా నాకు నాలో చాలా మార్పింగ్ వచ్చిందమ్మా. నన్ను నేను మార్చుకున్నా, మ్మ్. నన్ను మార్చుకున్నా. నేను ఇంకా 10 మందికి మారాలనే తపనతో నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి. చూడండి నేను 12 ఇంత పెద్దగా ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయమ్మా అనుభవాలు. అంత మామూలుగా మనం పత్రిసారంతో ఉన్న మన అనుభవాలు చెప్పాలని, మనము నేర్చుకున్నది 10 మంది చెప్పాలని పత్రి సరువుగా చెప్పేది. వాళ్ళు ఇన్నైనా చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అది సజ్జన సాంగత్యం ధ్యానం సహకారం ధ్యానం చెప్పి మళ్ళీ సజ్జన సాంగత్యం చేయాలన్నట్టుగా అందరికి సజ్జన సాంగత్యం మళ్ళీ ధ్యానం చేసినాక ఏమనిపించింది, మీకు ఏం కనిపెట్టేది, ఎట్లుంది ధ్యానం, మీరు 41 రోజు చేసి చూడండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మన పత్రి సార్ ఫోటోలు ఇస్తాము. ఈసారి మనకు గురువు గారు, ఈ గురువు గారిని యాడ్ చేసుకొని ధ్యానం చేయండి బాగుంటది. వాక్క్షేత్రం చదివినాక నేను చాలా నా వాకు నేను బాగా సరి చేసుకున్నామ్మా. నన్ను నేను తెలుసుకునేది, నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని 10 మందికి 100 మందికి చెప్పేలాగా తయారైన. ఈ తయారైన గుణం నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు నా సార్ పత్రి సార్ నుంచి వచ్చింది, నాకు సార్ ఇచ్చిన జ్ఞానం నుంచి వచ్చింది. సారు వంచిన నాకు ఈ పునర్జన్మ సార్ ఇచ్చింది, నాకు నేర్చుకోవాలి, బతికి నువ్వు బతికి సాధించినవు కదా, నువ్వు ఇంకా 10 మంది చెప్పాలని నాకు పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం. నేను ఇప్పటిదాకా 10 మంది ఏడ రాలికి పోయినా, ఏడ స్కూల్కి పోయినా, స్కూల్ పిల్లలకు కూడా నేను చదవలేదు, నువ్వు నాకు చదువు వస్తుంది, ధ్యానం చేస్తే చదువు వస్తుంది, ఆనాపాన సతి ధ్యానం చేస్తే చదువు వస్తుంది, మీరు ధ్యానం చేయండి మీకు బాగా చదువు వస్తుంది, ఎగ్జామ్ టైంలో ఇంకెక్కువ సార్ ఫోటో పెట్టుకొని ధ్యానం ఇలాగ చెప్తాం. ప్రతి ఒక్క స్కూల్కి పోయినా నేను చదువుకున్నది, చదువు వచ్చింది, నేను బతికింది. ఇలా సార్ నాకు ఇచ్చిన జ్ఞానము, పత్రి సార్ ఇచ్చిన జ్ఞానము నువ్వు ఇట్లనే వంచాలే. ఎవరికి చెప్పినా ఇది చెప్పాలి, నువ్వు ఎట్లా బతికినావు, నువ్వు ధ్యానంతో బతికినట్టు చెప్పాలి. ఈ శ్వాసనే గమనిస్తే ఏమైంది అని కూడా ఒక వేరే స్పెషల్ డాక్టర్ నన్ను లోపలికి పిలిచి అడిగిందమ్మా. నువ్వు ఈ శ్వాసనే గమనిస్తే ఎట్లా గమనించినావు, నువ్వు గమనించిందంటే నీకేం తెలుసుకున్నావు అని అడిగింది నన్ను. అడుగుతూ నాకు మా పత్రి సార్ ఉన్నాడు, మా పత్రి సార్ నాకు కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసని గమనించు అని అన్నాడు. ఆ శ్వాసని గమనిస్తే నాలో ఈ శ్వాసని ముక్కులో గాలిని గమనిస్తే ఒక ముక్కు నుంచి మంచి గాలి పోతుంది సార్, ఒక నుంచి చెడు గాలి పోతుంది. మన ఒంట్లో ఎన్ని నరాలు ఉన్నాయి అన్ని నరాలు యాక్టివ్ అవుతాయి సార్. యాక్టివ్ అయ్యి చాలా మనల్ని మనం తెలుసుకుంటాం, మన శ్వాస ఎక్కడికి పోతుంది, ఈ నరాలలో ఎక్కడికి పోతుంది, ఏడ మన ఆరోగ్యం బాగాలేదన్న శక్తి మనకు వస్తుంది సార్ ధ్యానం చేస్తే. నువ్వు చదవలేదు, నువ్వు ఇట్లా చెప్తున్నావు అన్నాడు సార్. నాకు సార్ చదివించండి సార్, మంచి నాకు బుక్ ఇచ్చాడు, చదివించాడు సార్. జీవిత చరిత్ర బుక్ అమ్మ అది. పత్రి సార్దా అమ్మా? సార్ జీవిత చరిత్ర బుక్ నేను బెడ్ లో వండుకున్నప్పుడు ఇట్లా వేసాడు, నువ్వు చదువు అని వాయిస్ చదువు అని. నాకు చదువు రాదు సార్ అంటే చదువు, పట్టుకొని చదువు, చేతులు లేస్తాయి చదువు. అప్పుడు పట్టుకున్న బుక్. ఇప్పుడు పత్రి సార్ రాసిన బుక్కులు మొత్తం ఒక ఆటో బుక్కులు ఉంటాయి నా దగ్గర. అన్ని ఎన్నున్నాయి పత్రి సార్ రాసిన బుక్స్? ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయమ్మా, నీకు ఒక్కసారి అన్ని లెక్క పెట్టి చెప్తాను. చాలా రాసిన బుక్కులన్నీ ఉన్నాయి నా దగ్గర. మీరు జీవిత చరిత్ర అన్నారు కదా పత్రి గారిది, పత్రి సార్ ఆ బుక్ పేరేంటి? సారు జీవిత చరిత్ర ఉన్న బుక్ పేరు?
వేరే జీవిత చరిత్ర. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నలు ఇట్లా వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడ్డది, ధ్యానంలోకి వచ్చింది. సార్ డ్యూటీ చేసింది. డ్యూటీ చేసినాక తర్వాత ధ్యానం ప్రచారం చేసినాక డ్యూటీ రాజీనామా చేసి ధ్యానమే ఎంచుకున్నది. అన్ని అట్లా ఉన్నాయమ్మ బుక్కుల. అంటే పత్రిజీ జీవిత చరిత్ర అని ఉందా దానిపైన? దానిపైన టైటిల్ అది ఉందా అని అంటున్నానమ్మా. ఓకే. నాకు పేపర్ ఇచ్చి డాక్టర్ నీ పేపర్ ఇచ్చి చదువు, ఇది చదువు ఏంటని చదువుతుంది అన్నావు కదా, ఇది చదువు అని చెప్పిందమ్మ నాకు. చెప్తే నేను చదివినా. రాయరాదు మరి నాకు మళ్ళీ ఎప్పుడు రాస్తావు అన్నాడు. అంటే ఇది ఒక వండర్ ఏంటమ్మా, నేను పత్రిసారి పెన్ ఇచ్చినప్పుడే రాస్తా అన్న. నాకు చదువు చెప్పిండు నా సారు, నాకు పెన్ను ఇవ్వాలి కదా రాసుకోమని. ఆ జ్ఞానం ఆయన పెన్ను, ఆ సార్ నాకు పెన్ను మళ్ళీ వేసినప్పుడే నేను రాస్తాను. అంటే ఒకసారి మీ దగ్గర ఆ బుక్ ఉంటే ఒకసారి చూపిస్తారా అందరికి? ఎందుకంటే బుక్కులు చాలా ఉన్నాయేమో, ఆటో డాక్టర్ బుక్కులు ఉన్నాయి ఈ రూమ్ లో. పత్రి గారి జీవిత చరిత్ర బుక్ ఒకసారి చూపిస్తారా? నేను చూపిస్తాను, వీడియో కాల్ చేసి ఆ బుక్ చూసి. ఓకే, ఇప్పుడు వీలుంటే. ఇప్పుడు దొరకదు, చాలా బుక్కుల కింద పడిపోయింది అది. ఇప్పుడు చాలా మంది కాస్మిక్ వాలికి పోతాం అప్పుడప్పుడు కాస్మిక్ వాలికి పోతా, అక్కడ కూడా అనుభవం చెప్తా. బుక్ అడిగిండ్రు కానీ అప్పటిదాకా ఇప్పటి నుంచి ఇప్పటిదాకా రూమ్ లో బుక్లు అన్ని ఒక రూమ్ లో బస్తాలు కట్టి పెట్టాను. దేవులాడతా మీకు చూపిస్తాను, ఆ బుక్ చూపిస్తాను. కూడా చూపిస్తాను. చాలా మంది మాస్టర్లు అడిగారు, అడిగితే నేను చూపిస్తాను. ఇంకా ఈ క్లాసులకు పోవడము, మనం సాకార ర్యాలీకి పోవడము, నాకు ఇదే సరిపోతుందమ్మా. ఇక్కడ మీరు మాస్టర్లు రావడం, ధ్యానం. ఈ మధ్యన మాకు విజయ మేడం మన టీచర్ వస్తుంది, మనకి ధ్యాన కనెక్ట్ అయింది ఇక్కడికి. ఇప్పుడు ఆ మేడం నేర్పుతుంది నాకు. మా పత్రిసారి ఇచ్చినట్టుగా నీకు పెన్ ఇస్తున్నామ్మా, మీరు రాయండి, మీరు రాస్తే ఇంకా చాలా మంది కోలుకునేది ఉన్నది మీ అనుభవాలతో, రాయండి మేడం అని. ఆ మేడం ఇప్పుడు వాళ్ళు ఒత్తులు రాపిస్తున్నారు. నెల రోజుల కంచి నేర్పుతున్నది. మీకు శ్యామలాదేవి గారితో ఎలా పరిచయం? శ్యామలాదేవి గురించి చెప్తాను. అయితే నేను ఆ ధ్యానం చేస్తున్నాను, చాకర ర్యాలీకి పోతున్నాను, పత్రిసారి కొత్తడికి పోతున్నాను, పత్రిసారి జ్ఞానం తీసుకొని మళ్ళీ పత్రిసారి నాకు ఏదైతే జ్ఞానం ధ్యానం గురించి చాకర అని చెప్పిండో మళ్ళీ కొత్తలకు చెప్తున్నా, పిల్లలకు చెప్తున్నా. కానీ ఇంకా తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలన్న నా తపన ఇంకా ఉంది. నేను ఇంకా తెలుసుకోవాలన్నప్పుడు కరోనా టైంలో శ్యామలమ్మ పరిచయం అయింది. అప్పుడు జూమ్ లో పరిచయం అయింది. ఆ జూమ్ లో పరిచయం అయిన తర్వాత, ఎందుకంటే అమ్మ కూడా చెట్టకొట్టు వందనాలు చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు అప్పుడు కూడా మేము చాలా మంది అప్పుడు యాడ్ అయ్యాము. అప్పటి నుంచి మాకు ఈ బాబాజీ గురించి కూడా శ్యామలమ్మ చెప్పిందే. తెలుసుకోవాలి, మీరు హాస్టల్ గా పోవాలి, మమ్మల్ని హాస్టల్ గా పంపించడము, మేము హాస్టల్ గా పోవడము. మా గత జన్మ కూడా చూసుకున్నానమ్మా నేను. అది పత్రిసారి దయ వల్లనే. అయితే అన్ని చెప్పడం అన్ని శ్యామలమ్మ దయ వల్లనే వచ్చింది మాకు. ఎక్కువ శ్యామలమ్మ జూములనే పరిచయం అయింది. అప్పుడు బాబాజీ గురించి, ఈ ధ్యానం గురించి ఇవన్నీ పత్రిసారి ఇచ్చిన భాగ్యమే, కానీ కొంచెం పరిచయం అయ్యి అమ్మ కూడా మాకు కొంచెం బాబాజీ గురించి చెప్పడం, ఇంకా జ్ఞానం ఇంకా ఎక్కువ ఇచ్చింది అమ్మ శ్యామలమ్మ. అంటే మా అందరికి ఎవరికైనా చెప్పేది ఒకటే అమ్మ, ధ్యానము అంటే సింపుల్ గా మనం మామూలుగా చేసి ఆనాపానసతి ధ్యానం సార్ చెప్పింది కదా, మనకు పత్రిసారి చెప్పింది కదా, 1 గంట సేపు కూర్చొని చేద్దామని కాదమ్మా. నేను ఇప్పుడు రోజు 6 గంటలు చేస్తా. రోజు 6 గంటలు, మబ్బులే 4 నుంచి 6 దాకా చేస్తా, పొద్దున్న 10 గంటల నుంచి 1 గంట దాకా చేస్తా, మళ్ళీ ఇప్పుడు 5 నుంచి 7 గంటల దాకా. అంటే 6 గంటలు ధ్యానం చేసినా నాకు ఇంకా సరిపోతలేదు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క మాస్టర్కి మనం ఇచ్చే సలహా ఏంటంటే, గంటలు సార్ చెప్పిన మనం ఇచ్చేది ఏం కాదు. అక్కడ పత్రిసారి చెప్పిందే మనకు, గంటలు కూర్చోవాలి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, కూర్చోవాలంటే నేను ధ్యానం చేసి గంటలు కూర్చొని నేను ఏంటిది, నేను ఎందుకు వచ్చాను, నా ప్రణాళిక, నా డిజైన్ ఏంటిది, ఇంకా నా డిజైన్ ఏంటిది, నేను ఇంకేం తెలుసుకోవాలి అనే జ్ఞానం నాకు నా పత్రిసారి ద్వారానే నాకు వచ్చిందమ్మా. శరీరం కాదు ఆత్మ అని ఎట్లా తెలుసుకున్నాను, ధ్యానంలో కూర్చొని. నేను శరీరం కాదు ఆత్మని ఎట్లా తెలుసుకున్నాను అంటే, ఈ ఆనాపానసతి ధ్యానం చేసి గంటలు చేసుకుంటూ శరీరం కాదు, ఇది ఆత్మ, నాది ఆత్మ. ప్రతి ఒక్క మాస్టర్ నేర్చుకోవాలి, చెప్పవలసింది ఏంటంటే, ధ్యానం చేసి గంటలు చేసి మనం తెలుసుకొని మనం తెలిసిన జ్ఞానం 10 మందికి చెప్పడమే మన ఈ ధ్యాన ప్రయాణం. మనకు పత్రిసారి ఇచ్చిన భాగ్యం. మనం పత్రిసారిని పత్రిసారి సంకల్పం, కోరిక అన్ని ఆయన ఉన్నప్పుడు ఎట్లయితే చేసిండో, మనకి ఎట్లా బోధించిండో
ఆ బోధన పట్టుకొని మనం అన్ని ఆ కోరిక ప్రకారం చేసుకుంటూ మనది మనం చేసుకుంటూ మన ఆరోగ్యం మన చేతుల్లో, మన జీవితం మన చేతుల్లో. బుక్ కూడా సార్ రాసిన బుక్ ఎంత మధురం ఉందమ్మా. ఎక్కడికి ఎందుకు పోవాలి, నీ ఆరోగ్యం నీ చేతుల్లో. ఆ బుక్ చదివితే కూడా నాకు ఇంకా ఒత్తులు రాకుండా కూడా చదివితే కూడా చాలా చాలా బాగున్నది. అంటే మాస్టర్ మీరు చదువు వచ్చిన వాళ్ళైనా చదువు రాకుండా వాళ్ళైనా ధ్యానం చేసి సాధించుకుందాం అనే నా సంకల్పం. ధ్యానం చేయాలి, ధ్యానం చేసి సాధించుకోవాలి. ఆహా. ధ్యానం చేసి సాధించుకుందాము. మనల్ని మనం తెలుసుకుందాము. మన జ్ఞానం, మనకు తెలిసిన జ్ఞానం మనం 10 మందికి చెప్పుదాము. నాకు ఇంత మంచి భాగ్యం ఇచ్చిన అయిపోయింది. టైం అయిందమ్మా. అమ్మా ఇంకా 3 నిమిషాలు ఉంది. నాకు తెలిసిన భాగ్యం 10 మందికి చెప్పాలి, 10 మందిని బాగు చేయాలి అన్న నా ఈ తపన, నాకు ఇచ్చిన పత్రిసారి నాకు ఈ భాగ్యాన్ని నా ఈ శరీరంలో ఈ శ్వాస ఉన్నంత వరకు నేను సారు సేవ చేసుకుంటా నేను చేస్తాను. ప్రతి ఒక్క స్కూల్కి ఎవరు పిలిచినా పోతున్నా, చదువు అందరికి జ్ఞానం చెప్తున్నా. నాకు ఇప్పుడు ధ్యాన జగత్ బుక్లు కూడా అందరికి రాసి ఇస్తున్నాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవి సార్కి, మేడంకి, ఛానల్కి థ్యాంక్ యూ. శతకోటి నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా ఏమంటారు, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. సో ఆ అనుభవాల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చుకున్నారు, ఈ అనుభవాలతో, ఈ అనుభవ జ్ఞానంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడన్నా చెప్తాను, ఇంకున్నాయి చాలా. ఇంకెప్పుడన్నా మళ్ళీ అవకాశం ఇస్తే చెప్తాను. నాలో నన్ను నేను మార్పు తెచ్చుకోవడానికే నాకు పత్రిసారి నా ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఇప్పుడు నేను ఈ రకంగా ఉన్నానంటమ్మా. నా భర్త నాకు సేవ చేసి నన్ను ఇంతదాన్ని చేసిన నా భర్త గురువు, నా భర్త ఇచ్చిన మల్లికార్జున నా గురువు, నా ప్రాణమైన నా పత్రిసారికి ఇప్పటి వరకు నేను ఇంకా మర్చిపోనమ్మని చిత్తకోటి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ నేను తెలుసుకునే భాగ్యం, నన్ను బతికిచ్చి నాకు సేవ చేసి బతికింది మా సారు. పునర్జన్మ ఇచ్చింది నాకు పత్రిసారి. నన్ను నేను తెలుసుకొని ఈ ప్రేమ తత్వంతో నన్ను నేను తెలుసుకొని తెలుసుకున్నది 10 మందికి చెప్పడము నేను స్వార్థారణ చేస్తున్నాను. కరెక్టే కదా. సార్ మాట్లాడుతున్నారా పక్క నుండి? సార్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ ఉన్నారమ్మా. ఇగమ్మా సారే. నమస్కారం. సార్ నమస్తే. సార్ లేరమ్మా? ఉన్నారు, ఇగోన్నారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. మరి మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్తో? మా మేడం ఫస్ట్ 2012 స్టార్ట్ అయింది. నేను 2018లో రిటైర్ అయినాను. ఇక అప్పటి వరకు మామూలుగా కనెక్ట్ అయ్యి 2012 నుంచి కంటిన్యూస్ గా అక్కడ వచ్చుడు, ఖాతాకు వచ్చుడు కంటిన్యూస్ చేస్తాను. ఇక 2018 నుంచి ఫుల్ టైం ఇక మేడంతో ధ్యానం గురించి చేసుడు, ధ్యానం చేసుడు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ ఈ ధ్యానం చేస్తుంటే? అమ్మ ఇప్పుడు చెప్పారు 6 గంటలు చేస్తాను నేను రోజుకని, మరి మీరు? ఒకటి ఏందమ్మా, ఇప్పుడు 1991 నుండి 2012 వరకు ఈమెకు వచ్చిన జబ్బులకు మంత్రగాళ్ళకు పెట్టినా నా డబ్బు అంతా సంపాదించింది. హాస్పిటల్కి పెట్టినా, మంత్రగాళ్ళు పెట్టినా, దేవతల పూజలు చేసినా, ఎన్ని చేసినా తగ్గనసుంటిది. చనిపోతుంది అని లాస్ట్ టైంలో హాస్పిటల్ డిశ్చార్జ్ చేసినాక కూడా 2 రోజులు సరిపోతున్నా కూడా ధ్యానం పట్టుకొని, శ్వాస మీద ధ్యానం పెట్టుకొని బతికిందంటే ఇక అంతకంటే ముఖ్యం ఏముందమ్మా? అంతే కదండి సార్. మరి ఇంపార్టెంట్ దానే నమ్మిన. ఒక మిరాకిల్ చెప్పాలంటే అమ్మా, చెప్పండి. పత్రిజీ గురువు గారు ఎవరో అంటే తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులు ఎంత కర్కశంగా ఉంటారో మీకు తెలుసు. ఈ ధ్యానం ఏంది అనే నమ్మనుని 30 కిలోమీటర్ల దూరం ఉన్న నేను మా ఆవిడని తీసుకొని జనగామకు ఒక మ్యారేజ్కి వచ్చిన
గురుగారిని చూడడం కోసం వచ్చినాం. ఇంతమందిలో గురుగారు చూస్తాడా మమ్మల్ని అని అనుకున్న సందర్భంలో గురువు గారు అంత మందిలోకి వెళ్ళి లేచి ఈమెను చూసి రావే అని పిలిచి నువ్వు పోయినావు కదా ఎందుకు వచ్చినావని అడిగి ఉండి సమాధానం నువ్వు పోయినా కానీ నువ్వు పిలిస్తే వచ్చినా అని ఈమె అనడము, నువ్వు పునర్జన్మ నువ్వు పో అని ఈమెను గుర్తించి అన్నాడు అంటే అది ఎంత పునర్జన్మో ఇక మీరు ఆలోచించండి. అదొక పెద్ద మిరాకిల్. అవును సార్. అవి అట్లా అన్నట్టు ఇక అది గట్టి నమ్మకం అయిపోయింది మాకు. అట్లా నమ్మకం అయిపోయింది. అప్పటి వరకు ఈ శ్వాస అంటే నాకు తగ్గుతుందా అనుకున్నాన్ని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చనిపోతున్నప్పుడు మా అల్లుడు మల్లికార్జున గురుగారు పిరమిడ్ మాస్టరు వచ్చి ఏమి లేదు నువ్వు బతికి ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నీకు ఏమి లేదు అని సర్టిఫై అంటే ఆయన నన్ను మందలించడానికి వచ్చి ఈ ధ్యానం పరిచయం చేసి పోయిండు. అది ఆమెకే, నాకు కూడా ఏం తెలియదు. ఆమె పరిచయం చేసి ఆమె చెప్పిన అత్తమ్మ నువ్వు ఆల్రెడీ గుడ్, నువ్వు మంచిగా ఉన్నావు అంటే ఇక్కడ మంచిగా ఉన్నాయా అని చనిపోయే టైంలో చనిపోతూనే ఉన్నాయి రేపు మాపో అది ఆల్రెడీ డిక్లేర్ అయినట్టు అందరూ వచ్చి నన్ను మందలించిపోతున్నారు అని ఆమె కూడా సాగు డిసైడ్ చేసుకున్న ఆమెను ఈ ధ్యానం వల్ల బతికింది. అవును కదా మరి. అది ఇక మాకు ఇక నమ్మకం మాకు. పత్రి సారు మనకి డబ్బు ఖర్చులు చాలా మిగిలిచ్చేసారు సార్. నిజం చెప్పాలంటే 2012 నుంచి వెళ్ళి ఆ జీతం వెనుకబడే ఇంతో ఇల్లు కట్టుకోగలిగిన. అప్పటి వరకు ఈ ఆరోగ్యానికి డబ్బులు పెట్టేది. చూడండి, డబ్బులు చాలా మిగిలిచ్చిండు. సో పూజల కోసం చేసే ఖర్చు సగం మిగిలిచ్చిండు. అప్పటికి ఇప్పటికి మంత్రగాళ్ళు కూడా పెట్టి మంత్ర పూజలు కూడా చేయించిన, కుత్ర పూజలు. అట్లా డబ్బు ఖర్చు అయింది. ఎన్ని మిల్లు వాడైంది, ఎంత మిల్లు వాడైంది చూడు, ఎంత అల్లకడి. అదే మీరు ఇల్లే కట్టేసినారంటే ఆ డబ్బుతో మిగిల్చుకొని మరి ఇంకెంత గ్రేట్ సార్ అసలు. మళ్ళీ ఎంత సులభమైన ధ్యానం చెప్పిండు, డబ్బు ఖర్చు లేకుండా. అది ఖర్చు లేకుండా ఎటువంటి ఖర్చు మనం ధ్యానానికి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న చోటు నుంచి మళ్ళీ ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లే. ఇప్పుడు మన ఇష్టం, మనం వెళ్తున్నాం, అది అందరికి పరిచయం చెయ్యాలి. ఇంత విషయాన్ని దాచి ఉంచడం ఎలాగైతే తప్పో ఒక మంచి విషయాన్ని, సో దాన్ని అందరికి తెలియచేస్తే అందరు బాగుంటారు కదా అన్న ఉద్దేశంతో వెళ్తున్నాం మనం అంతా కూడా. అడిగింది నేను ఏం చెప్పాలి వాళ్ళని అడిగితే ఏం చెప్పాలంటే ఏం చెప్పేది ఉన్నది, ఏం చెప్పడం ఏమి అవసరం లేదు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, అదే నీ ఎక్స్పీరియన్స్ పో అన్నాడు. అదే చెప్పుకుంటుంది ఇప్పుడు. అంతే కదండి సార్, మరి అనుభవమే జ్ఞానం. ఆ అనుభవంతో చెప్తే ఎంతో మంది మారే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్ని సోల్స్ ఎదురు చూస్తుంటాయో ఈ ధ్యానం కోసం అని చెప్పేసి మనం చెప్పాలి. తల్లిదండ్రులు స్కూల్ పంపలేదు, ఇప్పటికీ ఆలు రావు. ఒక 2 నెలల నుంచి మేడము ఆలు నేర్పిస్తుంది, ఇప్పటి వరకు ఆలు రావు, కానీ పుస్తకం చదువుతుంది. బుక్ చదువుతారు, అది గ్రేట్ సార్ అసలు. ధ్యానం వల్ల చదువుతుంది. చదువుకోమని ఎన్నోసార్లు చెప్పినాం, చెప్తే పత్రిజీ గురువు గారు చదువుకోమని నాకు పెన్ను ఇచ్చినప్పుడే నేర్చుకుంటా అన్నది. కానీ ఈ మధ్యన ఈ 2 నెలల నుంచి వెళ్ళి పత్రిజీ గారు గురువు గారే ఆ విజయ మేడం పంపించి, టీచర్ ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్, విజయ మేడం పంపించి పెన్ను ఇచ్చి ఆమె రోజు నేర్పిస్తుంది ఇప్పుడు. మెడిసిన్ ఇక్కడనే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మీరు నేర్పిస్తున్నారా అమ్మగారికి? నేను నేర్పించేది ఏం లేదమ్మా, తనకి గుర్తు చేసినట్టు అవుతుంది అంతే. అంతే కరెక్టే. తెలిసిన వాటిని తనకు గుర్తు చేసినట్టు అవుతుంది. అక్కడ స్కూల్లో నేర్పించే పిల్లలకు అమ్మకి చెప్పడము అని అంటే అమ్మకి ఆల్రెడీ అవును తొందరగా ఈజీ చెప్తున్నారు. తను తొందరగా అర్థం చేసుకుంటాంది, తెలిసినట్టుగా అని తెలిసిపోతుంది. నాకు గుర్తు చేస్తుంది అంతే. అంటే మీరు అన్నట్లుగా గుర్తు చేయడం ఆల్రెడీ తెలిసిన దాన్ని. మేడము ఇప్పుడు తను చెప్పినట్టుగా పత్రిజీ గారు నాకు పెన్ను ఇవ్వాలి, పెన్ను ఇచ్చినప్పుడే నేను రాస్తా అని చెప్పిండు కదా. నాకేమనిపించింది అని అంటే నేను పెన్ను తీసుకుపోయి మేడంకి ఇచ్చి నేను
మేడంకి చెప్దాము, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చిన్న పిల్లలకి ఉంటాయి కదా ఈజీగా అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడు నేను ఇప్పుడు 2 years అవుతుంది ఇక్కడికి వచ్చి అనుకుంటున్నా, కానీ నాకు సడన్ గా ఎప్పుడు అనిపించింది అని అంటే నేను తీసుకుపోయి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ పెన్ను ఆ పత్రిక దగ్గర పెన్నులు ఉన్నాయి, నేను అక్కడ ఆయన ఫోటో నా దగ్గర ఉండే. అక్కడ తీసుకున్న పెన్ను నువ్వు తీసుకొని పోయి ఆ మేడంకి ఇవ్వు అన్నట్టుగా నాకు అనిపించింది. మళ్ళీ మేడంకి కూడా మెసేజ్ వచ్చిందంట, మేడం నాకు చదువు చెప్పండి మేడం, నాకు 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 వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పేసి తను చెప్పింది. అనేసరికి ఇద్దరికి కనెక్ట్ అయిపోయింది అక్కడ. అదే అది yes. గురువు గారి యొక్క ఆజ్ఞ మేడం, నేను చెప్పేది ఇవే ఏమీ లేదు. కదా మిరాకిల్స్ అంటే, లైఫ్ లో అసలు ఇవి అసలైన మిరాకిల్స్ అంటే. చాలా ఉన్నాయండి. థ్యాంక్ యూ మేడం, షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి హలో అవకాశం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిళ్ళు. థ్యాంక్ యూ, మీకే థ్యాంక్స్, సార్కు మీకు థ్యాంక్స్. నమస్తే ఇక్కడ అమ్మా. ఎవరో మాట్లాడుతున్నారు, ఒక్కసారి నేనమ్మా, మాట్లాడతా. నా పేరు వరలక్ష్మి అమ్మా. అమ్మా అమ్మా ఆ, చెప్పండి. నమస్తే మా, చాలా చెప్పండి. అద్భుతంగా చెప్పారమ్మా ఈ యాకలక్ష్మమ్మ గారు. అమ్మా అమ్మా అవునా? ఏం వీడియో ఆన్ అనుభవాలన్నీ మేము చేసుకోండి మా. అమ్మా, వరలక్ష్మి ఈ మా అనుభవాలన్నీ మేము విన్నామమ్మా. మేమంతా ఫ్రెండ్స్. మల్టీ డైమండ్ పర్సన్ అమ్మాయి అమ్మ. ఆ పెళ్లికి వచ్చిన పత్రికలన్నీ పిరమిడ్లుగా తయారు చేస్తుందమ్మా, అద్భుతంగా చేస్తుంది. ఎన్ని పిరమిడ్లు చేసిందో లెక్క లేదు. అవునా? ఆ పిరిమిళ్ళు పోలింగ్ చేస్తామ్మా, పత్రికతోని మొత్తం కొలతలతో పోలింగ్ చేసి నేను పిరిమిళ్ళు ఇంట్లంతా పత్రికలు, పెళ్లి పత్రికలు పిరిమిళ్ళు చేసి పెట్టేసుకున్నాను. అవునా? ఒకసారి నాకు కూడా చూపించండి, నేను కూడా పెళ్లి పత్రికను వేస్ట్ చేయకుండా చేసి ఎంత పెట్టుకుంటా. అద్భుతంగా చేస్తుందమ్మా నిజంగా. నాకు ఇంట్లో చూపించండి. పిరిమిళ్ళు ఉందమ్మా, రేపు చూపిస్తాను. అలాగే సార్ ఫ్లూట్ వాయిస్తారని ఆ ఫ్లూట్ కూడా కొనుక్కొని తను ఇంట్లోనే ఒక్కటి ప్రాక్టీస్ చేసి రఘుపతి రాఘవ రాజారాం వాయిస్తుందమ్మా. ఒక్క సెకండ్. ఎక్కడ పోలేదు, ఏమీ నేర్చుకోలేదు, సొంతంగా తనే. అదే చెప్తున్నాను, మల్టీ డైమండ్ పర్సన్ ఏమా. చూడండి, అలా మంచంలో పడుకొనింది, లేచి కొన్ని వేల మందికి ఈ తల్లి వండి పెట్టిందమ్మా. ఓకే, మళ్ళీ అనే ఒకసారి బతకడం చెప్పరా? నేను అనేది వినలేదు. వేల సారీ. మందికి. ఫ్లూట్ నేర్చుకున్నారని, సార్ ఫ్లూట్ వాయిస్తారని, అమ్మ కూడా ఫ్లూట్ తెచ్చుకున్నారా? ఫ్లూట్ తెచ్చుకొని అదే పనిగా నేర్చుకొని రఘుపతి రాఘవ రాజారాం వాయించి పెట్టిందమ్మా నాకు వీడియో. ఓహో, చూడండి, వా, వా, ఎక్కడికి వా, పోలే. వా. మాకు ఇప్పటికి ఫ్లూట్ తెచ్చుకున్నాం, వాయించేది ఇంకా రావటం లేదు. దాని ఊదేదే రావట్లేదు ఒక మాకి. రోజు సెషన్ పెట్టుకున్నాంలేండి, మనం నేర్పించుకుందాం అమ్మతో. ఇంట్లో ఇప్పుడు ఎప్పుడు పోయినా ఒకటి తెచ్చుకుంటా, కడతాల పోయినప్పుడు ఒకటి, 5-6 ఉన్నాయి ఇంట్లో ఫ్లూట్. ఓహో, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తా ఉంటుంది అమ్మాయమ్మ. గ్రేట్ 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 అమ్మా, నిజంగా మా అందరికి మీరు చాలా ఇన్స్పిరేషన్, ఆదర్శం. మీరు కూడా అలా చేయాలి. ఎంతమందికైనా ప్రేమతో వండి పెడుతుందమ్మా. మనకి ఇప్పటికీ ఇంత ధ్యానం నేర్చుకుంటున్నా ఒకరిద్దరు ఎక్కువైతే మనం చేయలేం, కానీ ఈ తల్లి మటుకు ఎంత మందికైనా ప్రేమతో వండి పెడుతుందమ్మా. తన తినకపోయినా పర్వాలే, పెడుతుంది. ఇంకా వంటలు చెప్తున్నామ్మా. మేము గుట్టకాడ సేవ చేసినప్పుడు మంది మాస్టర్లు ఎవరు ధ్యానం అన్నానికి ఎక్కువ రాకపోతే ఏం చేయాలని అంటే, పత్రి సారు వెళ్ళిపోయినాక కూడా మొన్న ఏం చేయాలంటే, రాయి అంటే ఎట్లా మరి గుడి సంస్థను అడగాలి కదా అని మా సార్కి ఎరకలేకుండా పోయి గుడి సంస్థను అడిగాను. సార్ నేను గుట్టల మీద మొత్తం ధ్యానం అని రాసుకుంటా సార్, మంది వస్తారు మా దగ్గరికి అంటే, మేడం రాసుకోపో అన్నాడు. ప్రతి ఒక్క గుట్ట మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పెయింట్తో రాశానమ్మా సిద్ధులగుట్ట కాడ. అమ్మా రాళ్ళు చూస్తే మనం ఎక్కలేమమ్మా. మీరు చూడండి, ఒక్కసారి సిద్ధులగుట్టకి వెళ్ళి నేను చూశాను. ఎక్కి ఎట్లా రాసిందో ఆ రాళ్ల పైన నాకు కూడా తెలియదమ్మా. అన్ని ప్రతి ఈ ఒక్క రాయి పేరైతే పైన విన్నాను, రాసింది. నేను కూడా సిద్ధుల గుట్ట అని చెప్పేసి విన్నాను, ఎక్కడ విన్నాను తెలియదు మరి ఎప్పుడు కూడా చూడలేదు కూడా. మీ కొడవటూరు దగ్గర, మాకు జనగాం దగ్గర 20 కిలోమీటర్లు ఉంటుంది ఈ గుట్ట. నిజామాబాద్ సిద్ధులగుట్ట వేరే, మన ఈ తెలంగాణ సిద్ధులగుట్ట వేరే. ఓ ఓకే ఓకే, రెండు ఉన్నాయి. అవునా? సరే. మనమైతే ఎక్కను కూడా ఎక్కలేమమ్మా ఒక రాయిని. అట్లా రాళ్ళు ఎక్కి ఎక్కి ప్రతి దానిపైన రాసింది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఆ తల్లికి ఎంత ఓపిక చూడండి అమ్మా.
వచ్చిన వాళ్ళకందరికి వండి పెడుతూ మళ్ళీ వాటిపైన రాస్తూ ఎంతమంది ఏ అర్ధరాత్రి రానిలేమ్మా వండి పెడుతుంది, విసుగు లేకోకుండా అది ప్రేమతో వండి పెడుతుంది. వీళ్ళ సార్ అయితే ఇంకా అద్భుతంగా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడమ్మా. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం అంటే అద్భుతంగా చెప్తాడు ఆ సార్. పిల్లలకు స్కూళ్ళకు వెళ్ళి చెప్పటము, ర్యాలీలకు వెళ్ళటము. వీళ్ళ సార్ కూడా బాగా గొప్ప సేవ చేసినాడమ్మా. అసలు ఆ సిద్ధుల పుట్టకు ఒకసారి వెళ్ళండి అమ్మా. మన అయితే అక్కడ ఉండలేమమ్మా, రాత్రిలో ఆ ఇదిలో ఆ ప్లేస్ లో ఉండలేము. అటువంటిది మరి ఆ సారు కూడా అంత సహకారం ఇకపోతే అమ్మ కూడా అంత సేవ చేయలేదమ్మా. నిజంగా ఫస్ట్ ఆయనకు ముక్కాలి. ఎందుకంటే అమ్మా ఆడోళ్ళు ఉండగలుగుతారమ్మా, మగోళ్ళు అన్ని అలవాటు జనజీవనంలో ఇట్లా అలవాటు అయిపోయిన వాళ్ళు అక్కడ ఏమీ లేకోకుండా వాళ్ళు ఉన్నారంటే ఆయన సహకారం ఎంత సహకారం ఇచ్చినాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా. అంతే కదండి మరి. నిజం. పాములు వచ్చేదమ్మా, తేళ్లు, పాములు, జర్రులు వచ్చేది లోపలికి. నిజంగా అమ్మా నైట్ పూట అస్సలు ఎవరు ఉండలేరు ఆ ప్రదేశం. నేను చూశాను. అంటే అక్కడ టెంపుల్ ఉందా, గుడి ఉందా అమ్మా? టెంపుల్ ఉంటది, కింద టెంపుల్ ఉంటది, పైన మా పిరిమిడి, మన పిరిమిడి అన్నసత్రం ఉంటది. మార్నింగ్ పూటే ఉంటారమ్మా, నైట్ ఒక్కరు కూడా అక్కడ ఒక మనిషి కూడా తిరగాడరు. అది కూడా కూరగాయలు ఏమన్నా తేవాలంటే వెళ్ళాలి ఈసారి బండేసుకొని 3-4 కిలోమీటర్లు ఎక్కడో పోయి అక్కడి నుంచి మోసుకురావాలి, పాలు గాని పెరుగు గాని కూరగాయలు గాని. అటువంటిది ఆసారి ఎంత సేవ చేసినాడో చూడండి అమ్మా. అంతేగా, అంత అద్భుతమైన మాస్టర్లు అమ్మా వీళ్ళిద్దరు మటుకు. వీళ్ళిద్దరి పాదాలకు ముక్కాలనిపిస్తుంది, అంత అద్భుతమైన సేవ చేశారమ్మా ఇద్దరు. ఇప్పటికీ ఆసారు కూడా స్కూల్కి వెళ్తే ఎంత బాగా చెప్తాడమ్మా, అమ్మ కంటే చాలా చక్కగా చెప్తాడు ఇంకా ధ్యానం ఆయన. ఏం సార్ మరి మాకు చెప్పండి అంటే మట్టి సంగ అక్కడ ఇచ్చేసారు. ఇదే అనుభవం మేడం చెప్పింది అనుభవం, ఇంతకు మించింది ఏముంది. కొంచెము టెన్షన్ పడుతుంది అమ్మ, కానీ చాలా బాగా మాట్లాడుతుంది. ఎంతో మంది ఫోన్ చేస్తారు ఈమె అనుభవాలని, అమ్మ మాకు ఇలా ఉంది ఎలా అంటే అప్పుడు మటుకు బాగా ఫ్రీగా చెప్తుంది. ఇప్పుడు జూమ్లు అనే కాడికి కొంచెము మీరు పత్రిసారి గురించి అనే కాడికి టెన్షన్ పడుతుంది అంతే తప్పనిచ్చి, మామూలుగా అయితే చాలా బాగా మాట్లాడుతుందమ్మా. ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఫ్రీ అయిపోయారు. మీరు ఎదురుగా అడుగుతా ఉంటే అట్లా చెప్పేదానికి అమ్మకి ఈజీగా అనిపించింది అనమాట. అమ్మ ఒకసారి కథ చెప్తాను మీకు. అంటే పత్రిసారితో ప్రయాణం చెప్పాలి, అనుభవాలు చాలా ఉన్నాయి, అనుభవాలు చెప్పాలని. కానీ మధ్యన మన సార్తో మన ప్రయాణం ఎలాగా మార్పు వచ్చింది మనలో అని చెప్పాలి. కానీ ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే ఒక సారు, ఆ ఊరు పేరు గుర్తుకులేదు, ఆ సారు 2 సార్లు ఉరి పెట్టుకొని చద్దాం అనుకున్నాడట. ఏది భార్యతో టెన్షన్ తో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట. ఆ పిల్లట ఆ ఊళ్ళో పిరిమిడి ఉందట. పిరిమిడి దొరుకుతా అంటే అప్పుడు సార్ నా బుక్ 2014 నా అనుభవాలు ఫోటోతో సహా సార్ వేసిండు. అప్పుడు బుక్ లో అనుభవాలు పెట్టేశారు. ఆ బుక్ చదువుతుంటే ఆయన నిజంగా బతికిందా అని వచ్చి ఫోన్ చేశారమ్మ నాకు. నిజంగా బతికిరా యాకలక్ష్మి గారు అంటే నిజంగా బతికిరా అంటే చెప్పండి మాస్టర్ అంటే మేము టీచర్ అమ్మ, హెడ్ మాస్టర్ని, నాకు 2 కొడుకులు, నాకు భార్యతో నేను 2 సార్లు చచ్చిపోయినా, ఊరు పెట్టుకోవాలనుకున్నామ్మా అంటే అయ్యో మరి బతికారు కదా సార్, ఇప్పుడు వీడియో కాల్ చేసి పెట్టుకొని నేను కూడా చూస్తా అన్న. నేను అంత మాట అనేశారు అన్నాడు. మనం ఎవరం సార్ ఊరు పెట్టుకోవడానికి, చనిపోవడానికి మనం అట్లా ఆశామాషి కాదు సార్ ఊరు పెట్టుకోవడానికి. ఇవాళ నాకు మీకు ఫోన్ చేసిండ్రు, చేసే భాగ్యం మాకు పత్రిసారి కల్పించిండు మరి నీకు. ఆ బుక్ ద్వారా పత్రిసారి నీకు కల్పించిండు, నువ్వు ఫోన్ చేసావు. కానీ చనిపోతాం అన్నది మన డిజైన్ కాదు సార్, మన సబ్జెక్ట్ కాదు అది. మనం రాసుకొని వస్తాము, ఎప్పుడు పోతాం అప్పుడే పోతాము. మీలో మీరు మొదలు మారండి సార్, మీరు మారి మీ ప్రేమను మీ భార్యకు పంచండి. అప్పుడు ఆమెతో లొల్లి పెట్టుకుంటుందా, మీ ప్రేమ కూడా చూడండి. మీరు ధ్యానం చేయండి, మీ ధ్యానంలో మీరు ఏం తెలుసుకుంటారు. మీరు టీచర్ కదా సార్, నేను చదువుకోలేదు, మీరు చదువుకున్నారు, టీచర్ మీరు, మీకే తెలియాలి చాలా. అలాగే వద్దు సార్ మీరు చచ్చిపోతానని అనొద్దు, మనం చచ్చిపోవడం మన చేతుల్లో లేదు, బలవంతమైన మనం తీసుకోవద్దు. మీరు ధ్యానం చేయండి, ధ్యానంలో మీరు మారండి, మీ మార్పు మీ భార్యతో మార్పు వస్తుంది. ఆమె కూడా మారి మీరు ప్రేమగా ఉంటారు అని నేను చెప్పాను. 2 సంవత్సరాలు ఫోన్ చేసి ఎంత మొక్కుతాడో ఆయన. నా భార్యలో చాలా మాట్లాడుతుందమ్మా, థ్యాంక్స్ అమ్మా, నేను ఇవాళ నా జీవితం మీ వల్ల నిలబడ్డది అంటే, లేదు సార్ నాది కాదు పత్రిసారి, పత్రిసారి నాకు ఇచ్చిన జ్ఞానం నేను మీకు పంచాను, అంతేగా నా సొంతంగా ఏం కాదు సార్, నా పత్రిసారి ఇచ్చింది మీకు ఇచ్చాను అని చెప్తే ఇప్పటికి తలకు వస్తాడు ఆయన. అంటే అమ్మ ఒక్కొక్కరికి మనం చెప్పే విధానం, వాళ్ళలో ధ్యానం లోతు ఎట్లా పోతుందో మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు ధ్యానం చేస్తారు కొత్తోళ్ళు ఆయన. గ్రేట్ గ్రేట్ గ్రేట్, అద్భుతం అమ్మ. చదువుకి జ్ఞానానికి సంబంధం లేదని నిరూపించిన వారు మీరు. అసలు మొత్తం ఈ లోకానికి ఆదర్శం అమ్మా.
అంటే ఒక సామాన్య వ్యక్తిని అసామాన్యురాలిగా తీర్చిదిద్దింది ఈ ధ్యానం. ఈ ధ్యానాన్ని అందించిన వారు ఈ పత్రి గారు ఇంకెంత చూడండి. ఎంతమంది జీవితాల్లో వెలుగుని చూపించారో ఈ కంప్లీట్ మ్యాన్. సో మరి ఎవరి జీవితాల్ని వారి చేతుల్లోకి తీసుకొని తీర్చిదిద్దుకునేలా చేశారు ఈ చేశారు. కంప్లీట్ మ్యాన్. సో అందుకే ఫ్రెండ్స్, సజ్జన సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మేమెక్కడి వారు, వాళ్ళు ఎక్కడి వారు, ఎక్కడి వారిని ఇంత ఆత్మీయంగా కలిపారు. అండ్ సార్ ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవటం ఎంత అద్భుతంగా చూడండి. ఈ ధ్యానం ద్వారా అమ్మ చదువు నేర్చుకోవడం ఏంటి, ఫ్లూట్ ఎవరికైనా మనకు అనిపిస్తుందని నిజంగా చెప్పండి. ఎవరైనా కానీ, ఈ వీడియో చూసిన ఎవరైనా కానీ ఒకటి నేర్చుకోవాలి, ఆ తపన, ఆ ఆరాటం. అండ్ అంతకు మించింది పత్రి గారు మాట పైన అంత విశ్వాసం, నమ్మకం కాదు, అది విశ్వాసం అండి. సో మరి అలాంటి ప్లేసెస్ లో వెళ్ళి వీళ్ళు ఆ పిరమిడ్ కట్టించి అందరికి మరి అన్నదానం చేస్తూ ధ్యానాన్ని అందిస్తూ మరి అక్కడ ఉండి ఎంతటి ధైర్యం వచ్చింది మరి. ఆషామాషినా అండి ధైర్యం? అంత ధైర్యం కూడగొట్టుకొని ఒక మనిషి వెళ్ళాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యాన నిమగ్నులం అవ్వటమే. మనలో సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తేనే ఇంత అద్భుతం జరిగింది. ఒక అద్భుతానికి ప్రతీక మన ఎదురుగా ఉన్నారు ఇవాళ యాక లక్ష్మి అమ్మగారు. సో మరి జనగామనండి, ఇలాంటి వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన పిరమిడ్ సొసైటీలో. అందుకే ఇలాంటి సొసైటీ ఎక్కడ కూడా నా భూతో నా భవిష్యత్తు ఎక్కడ లేదు కూడా. సో అద్భుతం, నిజంగా చాలా చాలా అద్భుతం అమ్మా. మళ్ళీ మీరు అంటే ఆ తపన ఆరాటం మనసుల్లో కలగటం అంత ఆషామాషి కూడా కాదు. నేను బాగుపడ్డాను, నా వరకు ఉంటే చాలే అని అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మన ఈ ధ్యానంలో ఎలా ఉంటుందంటే, నేను బాగుపడ్డా, ఇంకొకరు కూడా బాగుపడతారు కదా ఇది తెలుసుకుంటే అనేది ఆ ఆరాటం తపన ఈ ధ్యానం మనకిస్తుంది. అండ్ చూడండి, ఇందాక అమ్మ చెప్పినట్లుగా సో అవతల పర్సన్ చదువుకున్న వ్యక్తి, చదువుకొని వారు అమ్మ ఎవరికి ధ్యానాన్ని బోధించారు, ఎవరికి జ్ఞానాన్ని బోధించారు చూడండి. సో జ్ఞానం అనేది బుక్స్ లో లేదు ఫ్రెండ్స్, బుక్స్ లో అస్సలు లేదు. మనలోనే దాక్కుంది విచక్షణ జ్ఞానం. అది తెలుసుకుంటే చాలు. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం లోపలికి ప్రయాణం చేసి మన గురించి మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకోగలం. మరి అంత ప్రేమని, ఆప్యాయతను అందివ్వాలంటే కూడా ఆషామాషి కాదండి. అంత ఈజీగా రాదు. ఒక హృదయం నుంచి అది బయటికి రావాలంటే కూడా అంత ఈజీ కాదు. ఒక్కసారి ఆలోచిద్దాము ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ఎవ్వరైనా కూడా, మీరంతా కూడా అమ్మని ఆదర్శంగా తీసుకొని ధ్యానం చెయ్యండి, 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 చెయ్యండి. ఇందాక అమ్మ అన్నట్లుగా ఏం నచ్చింది మీకు సార్లు అని అంటే, నాకేం లేదమ్మా, సార్ ధ్యానానికి కూర్చోవాలని అంటారు ఆయన. కూర్చోండి ఫ్రెండ్స్. సమయం లేదన్నది సాకు మటుకే. ఇంత సమయాన్ని మరి వాళ్ళు వెచ్చిస్తూ వస్తున్నారు. రిటైర్ అయిన లైఫ్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు, లగ్జరీగా ఉండొచ్చు వాళ్ళకున్న ఇదిలో. ఇంత వాళ్ళు త్యాగం చేసి వారి జీవితాన్ని ఎంత అందంగా మలుచుకుంటూ ఉద్ధరించుకుంటున్నారో ఫ్రెండ్స్ కదూ. మరి ఈ ఏజ్ లో కూడా వాళ్ళ ఆరాటం, ఆ తపన ఎంత అద్భుతంగా ఉంది. అందరి కోసం బ్రతకడమే ఉంది ఆనందం కదూ. సో చాలా అద్భుతం అమ్మా. మిమ్మల్ని ఇలా కలవటం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే ఇంకా ఎంతో మందిని జ్ఞానులుగా మార్చాలని కోరుకుంటున్నాను. సో రేపు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియచేసుకుంటున్నాం మన ఈ సెషన్ ద్వారా. మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము ఫ్రెండ్స్. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అమ్మ మీకు విషయం అడగటం మర్చిపోయాను. సో ఏంటంటే మరి బ్రహ్మర్షి పత్రిజీ మూవీ రాబోతుంది మనకు.
సో వెంకట్ సార్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మనకి ముందుకు తీసుకొస్తున్నారు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. మళ్ళీ ఎలా అనిపిస్తుంది నీకు సార్ ని ఈ పెద్ద స్క్రీన్ లో చూడబోతున్నాం, షూటింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సంతోషం, ఎప్పుడు చూస్తామా అన్నట్టుంది. అదే యాక్చువల్ గా ఈ టైం కొంత మనం రిలీజ్ చేసుకోవాలి, కొంచెం జాప్యం జరిగింది, ఇంకా జరిగేది ఉంది, షూటింగ్ జరిగేది ఉంది అనమాట. అందుకోసం జాప్యం జరుగుతూ వస్తుంది. సో త్వరలోనే చూస్తాం. ఓకే అమ్మా, బాగుంటుందా సంతోషం. సినిమా మరి వస్తే? సంతోషం చూసు హ్యాపీ, మన పత్రిసారే హ్యాపీ, సంతోషము, ఆయన ప్రాణము. ఇంకా ఆయన సినిమా మనం చూడాలని మనకి ఎంత కోరుకున్నది. అంతే కదన్నవా. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. అలాగే ప్రతిరోజు ఉదయం బ్రహ్మర్షి పత్రిజీ మూవీ త్వరగా మన ముందుకు రావాలన్న ఆ సత్సంకల్పంతో ధ్యానం జరుగుతూ వస్తుందండి. ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు సేమ్ లింక్ ద్వారా. సో మీరందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా, ఆ సంకల్పంలో మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ ఏమి క్లాసెస్ కానీ స్పీచెస్ కానీ ఏమీ ఉండవు. మీకు ఏమంటారు, ఓన్లీ ఒక పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ తోనే మెడిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదరిస్తున్న వారందరికీ, వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.